తెలంగాణలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల జోష్ నెలకొంది. మొదటి విడత నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానున్న నేపథ్యంలో అభ్యర్థులంతా సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా స్థాయిలో కలెక్టర్లు, గ్రామ పంచాయతీల స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్లు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 31 జిల్లాల్లోని 189 మండలాల్లో 4236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జనాభా ఆధారంగా 2 గ్రామ పంచాయతీలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. వీరు నేటి నుంచి ఎల్లుండి వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 ఇస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం, జిల్లా అధికారులు పూర్తి చేశారు. ఇక ఈ నెల 30న రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు పరిశీలించనున్నారు. డిసెంబర్ 1న అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న మొదటి విడత పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. తెలంగాణలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల జోష్ అయితే నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కాసేపట్లో పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. నేటి నుంచి 3 రోజుల పాటు నామినేషన్లు అయితే స్వీకరించనున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, ఇవాటి నుంచి మొదటి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మరి కాసేపట్లో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. మొత్తంగా ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. దాదాపు 3 రోజుల పాటు ఈ నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 29 వరకు కూడా నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు ఉంటుంది. తొలి విడత 189 మండలాల్లో 4,000 ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 1న అభ్యంతరాల స్వీకరణతో పాటు డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. డిసెంబర్ 11న పోలింగ్ ఉంటుంది. మొదటి విడతకు సంబంధించినటువంటి పోలింగ్ అదే రోజు ఫలితాలను కూడా ప్రకటిస్తారు. రెండో విడత షెడ్యూల్ కూడా ఎల్లుండి నుంచి కూడా రెండో విడతకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. మొత్తంగా వచ్చే నెల 17 వరకు కూడా ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం కూడా జిల్లాల అధికారులతో, ఎస్పీలతో, ఇటు డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్లతో పాటు రిటర్నింగ్ ఆఫీసర్లతో నిన్న మధ్యాహ్నం 12:15 వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా ఉండేందుకు ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి నామినేషన్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేయాలి. 144 సెక్షన్ ఏర్పాటు చేయాలి. 100 మీటర్ల లోపు ఎవరిని లోపలికి అనుమతించకుండా పూర్తిగా నామినేషన్ వేసేటువంటి అభ్యర్థులతో పాటు మరో 2 మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్నికల పోలింగ్ కు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తారు. 2 విడతలు, దాదాపు 3 విడతల్లో ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో 12,742 గ్రామాల్లో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్, అంతేకాకుండా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అనేది మాకు మరికొంత ఆలస్యమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల ప్రక్రియ పైన కావచ్చు బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ కూడా కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు కేసు తీర్పు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ అయితే మరి కాసేపట్లో విడుదల కాబోతుంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థాంక్యూ కిరణ్.